హైదరాబాద్ నగర వాసులను వరుణుడు వదలడం లేదు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్, మీర్పేట్లో భారీ వర్షం కురుస్తోంది. మరో 2 గంటల్లో నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోందని వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించింది. వికారాబాద్ లో కూడా భారీ వర్షం పడుతోంది. గత వారం రోజులుగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగర వాసులను వరుణుడు వదలడం లేదు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్, మీర్పేట్లో భారీ వర్షం కురుస్తోంది. మరో 2 గంటల్లో నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోందని వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వికారాబాద్ లో కూడా భారీ వర్షం పడుతోంది. గత వారం రోజులుగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి, హైదరాబాద్ నగరాన్ని అయితే వరుణుడు వదలడం లేదని చెప్పుకోవచ్చు. భారీగా కురుస్తున్నటువంటి గత 4 రోజులుగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే హైదరాబాద్ నగర ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా కాలనీ, ప్రధాన రహదారులతో పాటు కాలనీలు కూడా మోకాళ్ళకు నీళ్లు చేరడంతో చెరువులను తలపిస్తున్నట్టుగా ఉంది. నిన్న రాత్రి కురిసిన వర్షం నుంచి తేలిపోకముందే ప్రజలు గత గంట సేపటి నుంచి కూడా కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, కట్కేసర్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం, మీర్పేట్, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో, సరనగర్ ప్రాంతాల్లో అయితే గత గంట సేపటి నుంచి అయితే భారీగా కురుస్తున్నట్టు వర్షానికైతే ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. మరో గంట నుంచి 2 గంటల సమయంలో హైదరాబాద్ నగర జంట నగరాల్లో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న రాత్రి కురిసినటువంటి, శనివారం రాత్రి కురిసినటువంటి వర్షాలకే ప్రజలు పలు కాలనీలో హయత్ నగర్ కావచ్చు, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ ప్రాంతాల్లో అయితే భారీగా వరద నీరు చేరడంతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది బరవక ముందే అక్కడి నుంచి సంబంధించినట్టు అక్కడ ఏర్పడినటువంటి వరద నీరుని క్లియర్ చేయక ముందుకే మరోసారి వరుణుడు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వరుణుడి తాపానికైతే ప్రజలు బయటకు వెళ్లాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దాదాపుగా గత 3 రోజుల పాటు హాలిడేస్ ఉండడంతో నగరవాసులు అయితే సొంత ఊర్లకు వెళ్లి వచ్చే వారికి అయితే ట్రాఫిక్ లో అయితే చుక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడము, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ లో ఉండి తన వాహనాలని నడుపుకుంటూ వెళ్లాలంటే 1 కిలోమీటర్ కి దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుండడంతో అయితే ఆ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు అధికారులు వీటిపైన సమీక్ష సమావేశాలు నిర్వహించడము, హైడ్రాకు సంబంధించిన అధికారులు కానీ, రెవెన్యూకి సంబంధించిన అధికారులు, పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏదైతే వాటర్ అయితే నిలిచిన ప్రదేశాలని అక్కడి నుంచి క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా వరుణుడు అయితే వదలకపోవడంతో 30 నుంచి 40 సెంటీమీటర్ల ఈదురుగాళ్లతోని 17 సెంటీమీటర్ల వర్షము, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్ లో నమోదవుతుండటంతో అయితే నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి నీరు చేరడంతో అయితే ఇళ్లలో నుంచి బయటకు కూడా ప్రజలు బయటకు కనీసం పాల ప్యాకెట్, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, సరుకులు కూడా బయటకు తెచ్చుకోలేని పరిస్థితులు ఉండడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మరో వారం నుంచి 10 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు
అధికారులు అయితే చెప్తున్నారు. మరో గంట 2 గంటల్లో మాత్రం హైదరాబాద్ నగరాన్ని వరుణుడు అయితే భారీగా వర్షం అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. హయత్ నగర్ లో చూసుకున్నట్లయితే నిన్న కురిసిన వర్షానికి అక్కడైతే డ్రైనేజ్ కి సంబంధించి అదైతే నాలాలకు సంబంధించిన కొంతమంది కబ్జాలు చేయడంతో కాలనీ ఒక 100 ఇళ్ల వరకు ఉండొచ్చు. అక్కడ పరిస్థితి అక్కడ రాత్రి కూడా పూర్తిగా వాళ్ళ ఇళ్లలోకి నీరు చేరడంతో దిక్కుచోచిన పరిస్థితుల్లో ఉన్నారు. ఉదయం సమయానికి అదే అధికారులకు అదే విధంగా స్థానిక కార్పొరేటర్ కు ఫోన్ చేయడంతో జిహెచ్ఎంసీ సిబ్బంది అదే విధంగా శానిటేషన్ కు సంబంధించిన సిబ్బంది వచ్చి అక్కడి నుంచి ఆ వాటర్ ని నీట మునిగినటువంటి కాలనీని పూర్తిగా జేసీబీల సహాయంతో అక్కడి నుంచి కాలువలను కొట్టడంతో కొద్దిమేర వాటర్ కూడా ఇప్పటికీ కూడా ఇంకా అక్కడి నుంచి వాటర్ పూర్తిగా పోలేదు. అయినప్పటికీ మళ్లీ వరుణుడు అక్కడి నుంచి భారీ వర్షం కురడంతో అయితే ప్రజలు ఇప్పటికీ ఇంట్లోకి వచ్చిన నీళ్లు మూకముందుకే మళ్లీ వరుణుడు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు కాలనీవాసులు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇలా అదే విధంగా మీరుపేట ప్రాంతంలో కూడా 3-4 కాలనీల్లోకి అయితే పూర్తిగా వాటర్ రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చిన్నపాటి వర్షానికి 17 సెంటీమీటర్ల 10 సెంటీమీటర్ల వర్షానికి హైదరాబాద్ నగరం కూడా పూర్తిగా రహదారులు కూడా జలమయం అవడము, 4 నుంచి 5 ఫీట్ల మేర మోకాళ్ళలోతో 3 ఫీట్ల మేర నీళ్లు రావడం, వరద నీరు చేరడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నట్టు. అయితే నిపుణులు చెప్పే విషయం ఏంటంటే ఇదే విధంగా భారీ వర్షాలు అయితే నమోదవుతుండడంతో ప్రజలు హైదరాబాద్ నగరాన్ని వరదలు తప్పించే ప్రయత్నం అయితే ఇంకొకటి లేదు. సేమ్ బెంగళూరు తరహా మాదిరిగా అయితే ఎక్కడెక్కడైతే ఎక్కువగా వాటర్ రెయిన్ వాటర్ అదే విధంగా డ్రైన్ వాటర్ వచ్చి రోడ్ల పైన ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఆఫీసులుగా ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతాలు పంజాగుట్ట కావచ్చు, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలు, అమీర్పేటకు సంబంధించిన జూబ్లీహిల్స్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాలను అయితే ఏవైతే ఎక్కువగా నీటికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు, ఆఫీసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని యంత్రాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఎంత సెంటీమీటర్ల వర్షం ఏర్పడుతుంది 15 నిమిషాలకు ఒకసారి వాటిని కౌంటింగ్ ద్వారా బెంగళూరు తరహాలో కౌంట్ చేసి దాని తరహాలోనే వాటిని అక్కడ డిగ్గింగ్ లో ఏర్పాటు చేసి ఆఫీసుల నుంచి కూడా ఎక్కడైతే ఏర్పడినటువంటి 3 ఫీట్ల 2 ఫీట్ల లేకపోతే మొక్కల్లోకి నీరు చేరుతుందని చెప్పేసి అయితే పరికరాల ద్వారా కొలిచినటువంటి వాటర్ ని లెవెల్ ని బట్టి అంతసేపు ఆఫీసులకు వీళ్ళు ఇన్స్ట్రక్షన్ చేయాలి. అధికారులు చెప్పిన మాదిరిగా అది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను ఎంతసేపు ఆఫీస్ లో ఉంచాలి, అదేవిధంగా ఎప్పుడు బయటకు పంపించాలని చెప్పేసి అధికారులు అయితే ఒక ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. బెంగళూరు తరహాలో చేస్తే కొద్దిపాటి ట్రాఫిక్ అయితే తగ్గొచ్చు, కానీ హైదరాబాద్ నుంచి ఈ వరదల నుంచి అయితే ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 2001-2002లో అది చేసినటువంటి ప్లాన్ ప్రకారమే హైదరాబాద్ లో ఉన్నటువంటి నాలాలు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ వ్యవస్థ మాత్రం అదే విధంగా ఉంది. ఆ వ్యవస్థని ఇప్పటి వరకు ఎలాంటి కూడా వ్యవస్థ అయితే దాన్ని అయితే మార్పు అయితే చేయలేదు. ఇప్పుడున్న జనాభాకి అప్పుడున్న జనాభా ప్రాతిపదికన తీసుకొని ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజీలు కానీ నాలాలు కానీ ఇప్పటికైతే పునరుద్ధరణ చేయలేదు. ఏదైతే జనాభా పెరుగుతున్నా కొద్దీ నాలాలు కానీ డ్రైనేజీలు కానీ వ్యవస్థ అనేది మార్పు చేసి ఆ డ్రైనేజీని మార్చాల్సిన అవసరం అధికారుల పైన ఉన్నప్పటికీ ఎక్కడైతే రిపేర్లు వస్తున్నాయో, ఎక్కడైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో అక్కడ మాత్రమే కొంతవరకు జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే జిహెచ్ఎంసీ టెండర్లు వేసి అక్కడ నాలాలు మారుస్తున్నారు. కానీ ఇప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పెరుగుతున్న జనాభాకు పెరుగుతున్న నగరానికి అనుగుణంగా అయితే డ్రైనేజీలు పూర్తిగా ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఇలాంటి వరదలు ముంపు రావడము, మొక్కలలోకి నీరు చేరడము, ఇళ్లలోకి నీరు చేరడము జరుగుతుందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 4 నుంచి 5 రోజుల పాటు అయితే హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదలకపోవచ్చు. కాబట్టి అధికారులు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా అవసరమైతే తప్ప బయటకు రాకుండా అయితే సాయంత్రం వేళలో స్కూళ్లు కళాశాలల నుంచి వచ్చే సమయంలో కూడా చూసుకుని రావాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆఫీసుల నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయో వాళ్ళు చూసుకొని అయితే ఎక్కువగా గత 3 రోజులు 4 రోజుల నుంచి అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమై పంజాగుట్ట, అమీర్పేట ప్రాంతాలు, జూబ్లీహిల్స్ అదేవిధంగా గవర్నర్ రాజ్భవన్ దగ్గర కానీ అయితే రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా వరద నీరు చేకూరుతుందో ఆ ప్రాంతాల నుంచి వెళ్లకుండా డైవర్ట్ చేసి ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అదేవిధంగా ఎవరైనా వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా కలెక్టర్ ఆఫీస్ లో అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయో వాటి ద్వారా సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ.